అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ అరకు మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఈ మైదానంలో విచ్చేసిన యువతకి ఆడపడుచులకి చూడండి, కొంచెం క్లియర్ చేయండి. సీఎం గారు చంద్రబాబు గారు, నేను డిప్యూటీ సీఎం. కన్ఫ్యూజన్ వద్దు, కొంచెం పక్కే రావాలి. కొంచెం మీరు కూడా కొంచెం కెమెరాస్ కొంచెం పెట్టేసి మీరు కొంచెం ఏమాత్రం సహకరిస్తే కొంచెం మీరు కొంచెం అప్పుడప్పుడు చూసి చెక్ చేసుకొని కొంచెం కూర్చుంటే కొంచెం వెనకాల వాళ్ళకి కనిపిస్తుంది. అన్నీ మాట్లాడతాం. మీరు ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి. బాగాలేదా ఏంటి? హలో హలో అడవితల్లి బాట కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చేసిన మన ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల మైదానంలో వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే వేదిక పైన ఆశీనులైన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మార్చలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వేపాడ చిరంజీవి గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్ డాక్టర్ గుమ్మ తనూజారాణి గారు గౌరవ ఎంపీ అరకు, అలాగే పిడుగు హరిప్రసాద్ గారు గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్, గాదే శ్రీనివాసులు నాయుడు గారు గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే రేగం మత్స్యలింగం గారు గౌరవ ఎమ్మెల్యే అరకు వ్యాలీ, శ్రీ పంచకల రమేష్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులు పెందుర్తి, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు ఎల్లమంచిలి, నిమ్మక జయకృష్ణ గారికి పాలకొండ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు, కిదారి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, శ్రీ సిఆరి దోను దొర గారు జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం, శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు జడ్పీ చైర్మన్ విశాఖపట్నం, శ్రీమతి సిహెచ్ జానకమ్మ జడ్పీటీసీ దుబ్బిగూడ, శ్రీమతి ఎం గీత ఎంపీటీసీ పోతంగి, శాంతికుమారి గారికి సర్పంచ్ మాతం, శ్రీ వెంకట్రావు గారు సర్పంచ్ పోతంగి మండలం పోతంగి గ్రామం, ఉమామహేశ్వర గారికి కాఫీ బోర్డు మెంబర్, కృష్ణారావు గారు డైరెక్టర్ ట్రైకోర్ ఏపీ షెడ్యూల్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇక్కడికి వచ్చి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. దాకా 3 నెలల క్రితం నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవితల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు, గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 100-150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరిగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి రెండు వైపులా. అలాగే